అధికారులు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు రావడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్లో బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఇండస్ట్రీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1,600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 ఏళ్లుగా గిరిజనులకు సంబంధించిన సబ్సిడీ పెండింగ్లో ఉందని, గతంలో అధికారులు ఎన్నో చెక్కులు ఇచ్చి కాలయాపన చేశారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సబ్సిడీ ఆఫీస్కు కమిషనరేట్ ఆఫీస్కు ఇవాళ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ఇవాళ గిరిజనులు ముఖ్యంగా 2018 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఆల్రెడీ మేము మొన్న ఇచ్చడం జరిగింది. ఒక 200 మంది ఎవరెవరు ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా ఉన్నాయి. నేను ఇవ్వడం జరిగింది. రవీంద్ర కుమార్ ఆయన 50 లక్షలు కోటి రూపాయల సబ్సిడీ తీసుకుంటే 50 లక్షలు ఒక మిల్లు పెట్టడం జరిగింది. కంకర్ మిల్లు వాళ్ళ భార్య పేరు ప్రశాంత్ వాళ్ళకైనా వచ్చేసింది. ఇది 7 సంవత్సరాలు వాళ్ళకి రాలేదు. మరి ప్రియారిటీ చేసి 2018 సుమారు 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 100 కోట్ల కేటాయిస్తారు. సరే మీరు కూడా చెక్కులు ఇస్తున్నారు. అక్కడ మొత్తం కూడా అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు ఇవ్వకుంటే నాకు 7 సంవత్సరాలు ఇవ్వకుంటే ఎట్లుంటుంది సార్? మీరే చెప్పండి. ఆటో కాదు, ఆటో అంటే నేను ఇంతకుముందు పాలన తీసుకున్నాను. 7 సంవత్సరాలు పాలన ఇప్పటికీ రాలేదు సార్. 3 లక్షలు 4 లక్షలు చెక్కులు 3 సార్లు చెక్కులు లేవు, క్యాన్సిల్ అయినాయి. ఫైనాన్షియల్ మార్చికి వస్తే చెక్కులు 50 కోట్లు. శాఖ మంత్రి కనుక మీరు దయచేసి ఇది పట్టించుకోండి సార్. దయచేసి ఆల్రెడీ మేము మొన్న ఇచ్చడం జరిగింది. ఒక 200 మంది ఎవరెవరు ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా ఉన్నాయి. నేను ఇవ్వడం జరిగింది. సార్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇవ్వడం జరిగింది. రవీంద్ర కుమార్ ఆయన 50 లక్షలు కోటి రూపాయల సబ్సిడీ తీసుకుంటే 50 లక్షలు ఒక మిల్లు పెట్టడం జరిగింది. కంకర్ మిల్లు వాళ్ళ భార్య పేరు ప్రశాంత్ వాళ్ళకైనా వచ్చేసింది. ఇది 7 సంవత్సరాలు వాళ్ళకి రాలేదు. మరి ప్రియారిటీ చేసి 2018